బ్రదర్, ఇది మెగా సబ్సిడీస్ ఎలక్ట్రాల్ బాండ్స్. ఈ బాండ్స్ లా ఇది వెస్టర్న్ యూపీసీ ట్రాన్స్మిషన్ కంపెనీ, ఎస్పీసీ, మెగా ఇంజనీరింగ్ ఇవన్నీ వాళ్ళే. ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి నిధులు ఇవి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి ఇవన్నీ నిధులు. ఇప్పటిదాకా నేను చెప్పిన క్విట్ ప్రో ఏదైతే ఉందో ఆ అంశము వీళ్ళు మొత్తం ఇది కొన్ని కోట్ల రూపాయలు, వీళ్ళు 110 కోట్లు, 30 కోట్లు, 18 కోట్లు మొత్తం కలిసి 158 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు రేవంత్. మరి వీళ్ళు లైసెన్స్ ఏమన్నా రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేటి ఆయన పెట్టుబడి పెట్టినందుకు ఆయనకు వర్కులు ఇచ్చేయమని, లేకుంటే మెగా కృష్ణారెడ్డి మీకు ఈ పైసలు వేసినందుకు మీరు ఆయన వర్కులు ఇచ్చేయమని చెప్పేసి ఏమన్నా మీరు ఆయన పట్టా రాసిచ్చేసిండ్రా? ఆయనకైనా పట్టా రాసిచ్చిండ్రా? మీరు నీట్గా కనబడుతుంది, సాక్ష్యం బాజాబ్తా కనబడుతుంది. ఇది ఎలక్ట్రాల్ బాండ్స్. ఇది ఎలక్ట్రాల్ బాండ్స్ బాజాబ్తా కనబడుతుంది. ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, 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 ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఏం కావాలి రేవంత్ రెడ్డి గారు? ఇంత మించిన సాక్ష్యం మీకు ఏం కావాలి? ఏం కావాలి? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎవరు చెప్తే ఇచ్చిండ్రు? ఈరోజు ఈ వర్కులు మొత్తం మీరు ఎల్ఎన్టీ1ని పక్కన పడేసి ఈరోజు ఏది మీరు 3.9 4.9 అని ఒక ఫార్ములా పెట్టి ఆ ఫార్ములా ప్రకారం వీళ్ళకి వర్కులు ఇవ్వాలని చెప్పేసి మీకు ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్తే మీరు వీళ్ళకి వర్కులు ఇచ్చిండ్రు? ఒకటి ఇదొక ఎలక్ట్రాల్ బాండ్స్. ఇంకోటి 158 కోట్ల రూపాయలు. ఇది 158 కోట్ల రూపాయలు. అది మేఘాది. ఇదిగో ఇది ఇగో ఇది వెస్టర్న్ పవర్ ట్రాన్స్మిషన్. ఇంకోటి ఎస్పీసీ, ఎస్ఈపిసి, అది అయినదే, ఇది అయినదే. ఇది 30 కోట్ల రూపాయలు. ఇగో మెగా ఇంజనీరింగ్ 18 కోట్లు. ఇందాక నేను చూపించింది ఓవరాల్ గా చెప్తున్నా. 158 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు 150 మీరు దీనిపై ఇచ్చినందుకు మీరు దానికి మొత్తము మీకు మీ టీకా రాసి ఇచ్చేసిండ్రా? దానికి మీ టీకా రాసి ఇచ్చిండ్రా? ఈరోజు మన ఏది కోడంగల్ ప్రాజెక్టుకు, కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళిద్దరికి ఇవ్వాలని చెప్పేసి మెగా వాళ్ళకి, ఎందుకంటే మాకు ఎలక్షన్ అప్పుడు ఖర్చు పెట్టింది కాబట్టి ఇచ్చేయాలని ఇచ్చేసిందా? ఇంత మించిన సాక్ష్యాలు ఏమన్నా చెప్పండి? ఈ అన్ని సాక్ష్యాలు పట్టుకొని, ఈ అన్ని సాక్ష్యాలు నేను హైకోర్టు, సుప్రీంకోర్టుకు తీసుకొని పోయి ఖచ్చితంగా వీటిపైన నేను క్రిమినల్ కేసెస్ అయ్యేటట్టుగా చూస్తా. వీటిని వదిలే సమస్య లేదు. నేను చెప్పినా కదా, ఇంతకుముందు కూడా ఇప్పుడే చెప్పినా నేను, వీళ్ళు దొరికిపోయిండ్రు, తప్పించుకునే ఛాన్సే లేదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చిండ్రు. ఎంతెంత ఇచ్చిండ్రు అనేది కనబడ్డది. నేను చెప్తున్నా కూడా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వేరే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వేరే. ఈ రోజు ఉన్నది పావుల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నది. ₹1 కూడా కాదు. పావుల కాంగ్రెస్ పార్టీ, పావుల ఐడియాలజీతోని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నడుస్తా ఉన్నది. కాబట్టి ఇలా తప్పించుకునే అవకాశం లేదు. ఇలా దొరికిపోయినరు, మీ న్యాయపరంగా దొరికిపోయినరు. నీ దగ్గర ఉన్న నువ్వు పట్టుకున్న ఏది పెద్ద కొండను దొవ్వి ఎలుకను పట్టుకున్న కేసు కాదు ఇది. ఇది బాగా పెద్ద పందికొక్కును పట్టుకున్న కేసే ఇది. ఇలా తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం. మీడియా మిత్రులు నమస్కారం. క్విట్ ప్రో అనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వల్ల మనం తరచు వింటా ఉన్నాం. కానీ ఏదైతే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అతిపెద్ద క్విట్ ప్రో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి క్విట్ ప్రో ఇక్కడ జరిగింది. దీనిపైన నేను 7/11/2024 తెలంగాణల విజిలెన్స్కు డైరెక్టర్ గారికి మరియు ఈడీకి రెండింటిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మొట్టమొదటి ప్యాకేజ్ల 4,350 కోట్ల రూపాయలు. అందులో మొదటి ప్యాకేజీ 1134 కోట్ల 64 లక్షలు. ఇందులో 4 కంపెనీలు పాల్గొన్నాయి. 4 కన్స్ట్రక్షన్. ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్స్, అది వద్దంటే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబస్తులు నడిపిస్తుంది ఇప్పుడు అది. తర్వాత మెగా కృష్ణారెడ్డి, ఇంకోటి ఎల్ఎన్టీ, ఇంకోటి నాగార్జున. ఈ 4 కన్స్ట్రక్షన్ కంపెనీ వస్తే ఎల్ఎన్టీ ఇక్కడ హైదరాబాద్లో కనబడే మెట్రో వాళ్ళే కట్టిండ్రు. ప్రపంచంలో చాలా కంపెనీలు కట్టిండ్రు. కానీ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి వాళ్ళు పనికిరాదని చెప్పేసి వాళ్ళను ఊడబీకి పడేసిండ్రు.
తర్వాత ఇంకో కంపెనీ నాగార్జున టెక్నికల్ రీజన్స్ 2 తీసేసిండ్రు. అలా టెక్నికల్ ఎన్ని తీసేసిండ్రు అని చెప్పేసి కూడా ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఉంది. రెండో ప్యాకేజీ మరి ఈ ప్యాకేజీలా రాఘవ కన్స్ట్రక్షన్స్ L1 ఎట్లా 3.9 ఎక్సెస్ చేసి ఇది వచ్చిండ్రు, వాళ్ళకు అవార్డు చేసిన వర్క్. రెండవది L2 ఎవరికి వచ్చిందని అంటే మొదటి ప్యాకేజీలా మెగా కన్స్ట్రక్షన్స్కి వచ్చింది. వాళ్ళు ఎంత వేసిండ్రు 4.9 వేసిండ్రు, 4.9 వేసిండ్రు. సేమ్ ప్యాకేజ్ నెంబర్ 2కు 1126,85 రూపాయలకు సెకండ్ ప్యాకేజీ. దీనికి సేమ్ 3.9 మెగా వేసిండ్రు, 4.9 రాఘవ కన్స్ట్రక్షన్ చేసింది. అంటే L1 L2 అంటే వీళ్ళిద్దరికి బరాబర్ కేక్ కట్ చేసినట్టుగా 2 ముక్కలు బాజాప్తా తీసిచ్చిన పెద్ద మనిషి ఎవరు? కోడంగల్ ఎమ్మెల్యే, కోడంగల్కి నేతృత్వం వహిస్తున్నట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాజాప్తా మధ్యలో కోసి ఇది ఇచ్చిందని చెప్పి నీతి కనబడ్డది. మరి వీళ్ళకే ఎందుకు ఇచ్చిండ్రు? వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇయ్యలే అంటే వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు. వాళ్ళు పైసలు ఎవరికి ఇచ్చిండ్రు? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చిండ్రు. ఎంత ఇచ్చిండ్రు? మెగా కన్స్ట్రక్షన్ 158 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పటిదాకానే మ్యాప్లో మొత్తం చూపించడం జరిగింది. ఇవన్నీ దాని డాక్యుమెంట్లు, ఏ కంపెనీ ఎంతెంత ఇచ్చిండ్రు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి బాధాప్తా ఎంతెంత ఇచ్చింది, ఎప్పుడెప్పుడు ఇచ్చినని. ఇది ఎలక్ట్రాల్ బాండ్కు సంబంధించింది. ఇక మరి మెగాకు అందుకోసం ఇచ్చిండ్రు. మెగా సంఘశీల ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇంజనీర్స్ బాధాప్తా చెప్పిండ్రు దీన్ని బ్లాక్ లిస్ట్ ఎక్కియాలి, తెలంగాణ ఏ వర్క్ కూడా ఇవ్వద్దు, తీసుకుపోయి జైల్లో పెట్టాలి అన్న తీరుగా వాళ్ళు చెప్పిండ్రు. అయినా కానీ లేదు నాకు ఫెయిల్ అయిన వాళ్ళే కావాలి, ఎందుకంటే నేను జైలుకు పోయినోని, నేను రెడ్ హ్యాండ్ దొరికినోని, నా సొంటోళ్ళు కాంట్రాక్టర్ ఉండాలి కానీ బుద్ధిమంతుల కాంట్రాక్టర్ నాకు అవసరం లేదు, నా బ్లాక్ లిస్ట్ ఎక్కినోడే నాకు కావాలి, మెగా లిస్టేకే నేను వర్క్ ఇస్తా అని చెప్పి బాధాప్తా తీసుకొచ్చి ఈరోజు వర్క్ ఇచ్చే పరిస్థితి. మరి ఆయనకి ఇచ్చింది. మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇచ్చిండు? పొంగలేటికి ఎందుకు ఇచ్చిండంటే పొంగిలేటి ఎలక్షన్స్ లో ఖర్చు మొత్తం నేనే పెడతా, ఎక్కడ ఎలక్షన్స్ అయినా నేనే పెడతా, డబ్బులు నేనే ఇస్తా అని చెప్పేసి ఆయనకి ఇచ్చిండు. కాబట్టి ఈ 2 నంబర్లు 3.9, 4.9 ఈ 2 కూడా రాసుకోమని చెప్పేసి చిన్న చిట్టీలో రాసి ఈ నకల కంపెనీకి, నకలు కొట్టే కంపెనీకి, కాపీలు కొట్టే కంపెనీకి, చూసి రాసే కంపెనీకి, మెగాకు, రాఘవ కన్స్ట్రక్షన్ ఇద్దరు ఇస్తే ఇద్దరు బాధాప్తా రాసుకున్నావు. నువ్వేం రాసుకున్నావు? నువ్వు ఇది రాసుకున్నావు. నేనెంత రాసుకోవాలి వేసిండ్రు. ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డాక పెద్ద స్కాము, అతిపెద్ద స్కాము క్విట్ ప్రో అని అంటే రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. ఎందుకంటే అది ఇంగ్లీష్ పదం కాబట్టి ఆయనకు అర్థమైతే లేదు. క్విట్ ప్రో అని అంటే ఇగో బాజాప్తా ఇగో L1 L2 L1 ఇది మేఘా ఇది రాఘవ. ఇలా L1లా ఈయన 3.9 వేసిండు, రాఘవ 3.9 వేసిండు, మేఘా 4.9 వేసిండు. మళ్ళీ ఇక్కడ L2లా మేఘా 3.9 వేసిండు, రాఘవ 4.9 వేసిండు, 4.9 రాఘవ వేసిండు. అంటే ఈ రెండు అంకెలు ఎవరు రాసి ఇచ్చిండు? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరే రాస్తారు, మీరు తప్ప ఎవరు రాయారు. మరి నాకు తెలియదు, ఇది ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే తెలుసు, నాకు తెలియదు అంటే మీరిద్దరు కలిసి చెప్పాలి. మరి మీరిద్దరు కలిసి చెప్పాలి. ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి, సరే ఆయన పాత్ర ఉన్నా లేకున్నా, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మీరు ముగ్గురు కూర్చొని గాంధీ తాత 3 కోతులు లెక్క చెవులిప్పి నోరు తెరిచి కళ్ళు తెరిచి మీరు దీని గురించి మీరు ముచ్చట చెప్పాల్సిన అవసరం తెలంగాణ. ఖచ్చితంగా నేను దీని మీద సుప్రీంకోర్టుకు పోతా, హైకోర్టుకు పోతా. ఎందుకంటే ఆల్రెడీ నేను విజిలెన్స్కి ఇచ్చిన, ఈడీకి ఇచ్చిన, అక్కడికి వెళ్ళి యాక్షన్ రాలేదు. ఈరోజు నా దగ్గర బాధాప్తా సాక్ష్యాలు ఉన్నాయి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి పైసలు ఇచ్చిన వాళ్ళకే తెలంగాణలో వర్కులు ఇస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మార్చుకున్నారు, ఎథిక్స్ మార్చుకున్నాయి, ఐడియాలజీ మార్చుకున్నాయి. దొరికిన వాళ్ళు దొంగతనంగా రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళకే ముఖ్యమంత్రి పదవులు ఇస్తామంటుండ్రు. వాళ్ళకి బ్లాక్ లిస్ట్ ఎక్కిన వాళ్ళకు రాఘవ కన్స్ట్రక్షన్స్, మన మెగా కన్స్ట్రక్షన్స్ అసంటోళ్ళకి కాంట్రాక్ట్ వర్కులు ఇస్తామంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది ఉన్నది అని చెప్పేసి బాధాప్తా నేను హైకోర్టు తలుపు తడతా, సుప్రీంకోర్టు తలుపు తడతా. నేను ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఖజానా దోసుకోవడానికి లైసెన్స్ తీసుకున్న ఈ వీళ్ళై ముక్కు ఖచ్చితంగా పిండుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.